హలో అండి, అందరికీ నమస్కారం. 2024 విజయవాడలో కామేశ్వరి పీఠం వారు భీమారథ శాంతి మహోత్సవంలు సామూహికంగా జరిపించారు. అంటే షష్ఠిపూర్తి మహోత్సవం. అప్పుడు మేము కూడా మా మావయ్య గారు, అత్తయ్య గారులకి షష్ఠిపూర్తి జరిపించాం. ఈ ప్రోగ్రాం 2 days ఉంటుంది. ఇది ఫస్ట్ డే. రెడీ అయిన తర్వాత మా మావయ్య గారు, అత్తయ్య గారు రింగ్స్ మార్చుకున్నారు. షష్ఠిపూర్తి సందర్భంగా రింగ్స్ తీసుకున్నారు. తర్వాత మేము అందరం కలిసి ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో ప్రోగ్రాం కండక్ట్ చేశారు. అక్కడికి వెళ్ళాం. ఉదయం 8 గంటలకల్లా ప్రోగ్రాం స్టార్ట్ అయింది. మొదటిగా గణపతి పూజ జరిపించారు. తర్వాత రుద్రహోమం జరిపించారు. మొత్తం 108 మంది బ్రాహ్మణ ఆర్యవైశ్య దంపతులకు సామూహికంగా షష్ఠిపూర్తి జరిపించారు. అక్కడ ఒక్కొక్క హోమగుండం దగ్గర 3 దంపతులను కూర్చోబెట్టారు. మధ్యలో ఒక పెద్ద హోమగుండంని ఏర్పాటు చేసి అక్కడ ఆర్గనైజ్ చేసిన కొంతమంది దంపతులు, పంతులు గారులు పూజని జరిపించారు. ప్రతి హోమగుండం దగ్గరికి ఒక్కొక్క పంతులు గారులు వచ్చి చక్కగా హోమాన్ని జరిపించారు. పూజ దగ్గర కూర్చున్న వాళ్ళంతా కూడా మనస్సులో ప్రదక్షిణం చేయండి. అక్కడ కుర్చీలు ఉన్నాయి కదా, ఇదే పోతుంది, ఎక్కడ అక్కడే నమస్కారం చేయండి. మిగతా వాళ్ళంతా ప్రదక్షిణ చేయవచ్చండి. హోమం తర్వాత దంపతులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. కొంత సమయం బ్రేక్ ఇచ్చి మళ్ళీ సాయంత్రం శివ కళ్యాణం జరిపించారు. తర్వాత లలితా సహస్రనామం పారాయణం చేశారు. దంపతులకి కామేశ్వరి పీఠం వారు బట్టలను పెట్టారు. అవి సెకండ్ డే ప్రోగ్రాం కోసం ధరించి రావాలని చెప్పారు. ఇంతటితో మొదటి రోజు ప్రోగ్రాం కంప్లీట్ అయింది. మా పిన్ని కేక్ కట్ చేయిద్దామని చెప్పి హల్వా తయారు చేశారు. కేక్ కట్ చేసిన తర్వాత మేము వెన్యూకి వెళ్ళాము. సెకండ్ డే మృత్యుంజయ హోమం జరిపించారు. తర్వాత దంపతులందరికీ మంగళ స్నానాలు చేయించారు. రెడీ అయ్యి వచ్చిన తర్వాత స్టేజ్ మీద నల్లపూసలు కట్టించి తలంబ్రాలు పోయించారు. హరిద్ర కుంకుమ అక్షతాని ఇచ్చేస్తాం. దాని ఫలితము అందరికీ వచ్చేస్తుంది. కాబట్టి మేము వేయాలి, మేము అనుకోకూడదు. ఎప్పుడు కూడా మేము మాదే అక్కడగా అవుతుంది. మనం అందరికీ సంబంధించిన కార్యక్రమం ఎవరు ముందుకు రావద్దు, వెనక్కి వెళ్ళిపోండి. చక్కగా మంచి సంకల్పాలు చెప్తున్నారు. ఇప్పుడు చెప్పారు పంతులు గారు. సహస్రచంద్ర దర్శన శాంతి పూజ. ఇప్పుడు ఉగ్రత భీమరథ శాంతి పూజ ఎలా అయితే చేసుకున్నామో, తర్వాత చేసే శాంతి సహస్రచంద్ర దర్శన శాంతి అంటే 1000 పౌర్ణమి చంద్రుల్ని చూసే అదృష్టాన్ని, మళ్ళీ ఆ యొక్క 1000 చంద్రులు పౌర్ణమి చంద్రులు చూసినందుకు గాను చేసుకునేటువంటి శాంతి పూజ అధికారాన్ని, యోగ్యతని మనకు అందించమని, ఈ మహాపూర్ణాహుతి తీసుకుని ఆ యొక్క అధికారాన్ని మనకు అందించమని 1000 పౌర్ణములు, నిండు చంద్రుడు పౌర్ణమికి ఏ విధంగా ఉన్నాడో పౌర్ణమి నాడు అట్లా 1000 పౌర్ణమి చంద్రుల్ని దర్శనం చేస్తే చేసే శాంతి, ఆ యొక్క పూజా కార్యక్రమ అధికారాన్ని మహాపూర్ణాహుతి వేదోక్తంగా బ్రాహ్మణోత్తరులు ఆచరిస్తున్నారు. ఋత్విక్ మహాశైలు చక్కగా మహాపూర్ణాహుతి జరుగుతోంది. అందరూ ఉత్సాహంగా ఆనందభరితంగా ఆ మహాపూర్ణాహుతిని ఇలా పైన వచ్చి స్వామి గురించి సంగమేమస్తమే ప్రియంగమేను కామస్తమే కామస్తమే గోమనస్తమే భక్తంగమే సూర్యస్తమే యస్యస్తమే విభస్తమే. అలా ఆయన బ్రాహ్మణులు రావాలి. అలా అయ్యారు ఆయన బ్రాహ్మణులు రావాలి. అలా ఆయన రావాలి. అలా తప్పకుండా ఇక్కడ హోమం కాదు. అలా బ్రాహ్మణులు రావాలి. ఆయన రావాలి.
సరిపోదా శ్రీమల్లికార్జున శ్రీశైలవాస శ్రీమల్లికార్జున పార్వతీ మహాపూర్ణాహురి ముహూర్తస్తు ముహూర్తస్తు. చక్కగా మనం ఇచ్చినటువంటి పూర్ణాహుతిని అగ్నిహోత్ర రూపంలో వచ్చి ఆ యొక్క మహామృత్యుంజయ స్వామి ఆనందంగా స్వీకరించాడు. ఆనందంగా స్వీకరించి మనందరినీ కూడా అనుగ్రహించాడు ఆ మహాపరమేశ్వరుడు. ఆయన విడిగా మహాపూర్ణాహుతిని సమర్పించాం. ఈ యొక్క శుభ సమయంలో స్వామికి సంబంధించిన అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినండి. ఓం మహాభైరవ రుద్రాల కాల రుద్రాల కల్పాంత రుద్రాల వీరగౌర రుద్రాల అదే రుద్రాల మార్తాండ రుద్రాల అంత బ్రహ్మాండ సంత ఫలంగా రుద్రాల శూర రుద్రాల వీర రుద్రాల భవ రుద్రాల భవ రుద్రాల అతల వితల సుతల కళావ రుద్రాల పాతాళ రుద్రాల మహారుద్రాల శ్రీ కేదార రుద్రాల భీమ రుద్రాల సాక్షాత్ మహాపురుషుల స్వరూపుడు శ్రీ 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 మృత్యుంజయ మహారుద్రాల నమో నమః. ఎవరు అన్నా అనుకున్నా కూడా రేపు ఎగిరిపోవాలి కానీ వెంకటరమణ వెంకటరమణ సరిపోదా వెంకటరమణ వెంకటరమణ ఎవరు ప్రశ్న తాగాలి అమ్మా. నేను చేసినటువంటి హోమకర్మని సఫలీకృతం చేసుకోవయ్యా. ఈ హోమం ద్వారా సంపూర్ణ ఫలితాల్ని నాకు అందించవయ్యా అని చెప్పి అగ్నిదేవుడికి ప్రార్థన చెప్పి స్వామిని మళ్ళా కైలాసానికి వెళ్ళమని యథాస్థానం ప్రవేశయామి. కైలాసానికి వెళ్ళి మళ్ళా నాకు శుభాలు ఇవ్వడానికి నా క్షేమాన్ని కూర్చి మళ్ళీ సహస్రచంద్ర దర్శన శాంతి 1000 పౌర్ణములు చూసినటువంటి మానవుడు చేసుకునే శాంతి చేసుకునే అధికారాన్ని నాకు అందించవయ్యా అని అగ్నిదేవుడిని ప్రార్థన చేశాం. ఆ మహామృత్యుంజయుడిని కైలాసానికి పంపించాం. శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ. ఓం నమః శివాయ. బాబాయ్ 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 ఇది చూడమా. మావయ్య గారు అత్తయ్య గారికి నల్లపూసలు కడుతుంటే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ పూల రేకులతోటి తలంబ్రాల్లాగా పోయించాము. కొన్ని ఫొటోస్ దిగాము, గొడవ చేసాము, అల్లరి చేసాము. తర్వాత మావయ్య గారికి అత్తయ్య గారికి బట్టలు జరిపించారు. ఈ సెకండ్ డే మనము మన తరపున ఒక 10 మందిని పిలుచుకోవచ్చు అని చెప్పి చెప్పారనమాట.
ఫస్ట్ డే మటుకు వాళ్ళు ఏ భోజనం ఏర్పాట్లు చేయరు. సెకండ్ డే మటుకు మన తరపున ఒక 10 మందికి భోజనం షష్ఠపూర్తి ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది 2 డేస్ ప్రోగ్రామ్. ఫస్ట్ డే మనకి ఫుల్ డే ప్రోగ్రామ్స్ ఉంటాయి. మార్నింగ్ లక్ష్మీ గణపతి పూజ, రుద్ర హోమము, ఈవినింగ్ వచ్చేటప్పటికి శివ కళ్యాణం అలా జరుగుతుంది. సెకండ్ డే మటుకు మనకి హాఫ్ డేతోనే పూర్తయిపోతుంది. మృత్యుంజయ హోమం జరిపించి మంగళ స్నానాలు చేయించి తాలిబొట్టు కట్టించేసేస్తారు. దాంతో మనకి షష్ఠపూర్తి ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ ఆర్గనైజ్ చేసిన మేడం గారు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఎక్కడా లోటు లేకుండా ప్రతిదీ వాళ్ళే తీసుకొచ్చారు. హోమానికి సంబంధించిన అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. చాలా బాగా కండక్ట్ చేశారు. తర్వాత ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన మేడం గారిని సత్కరించుకున్నాము. తర్వాత మేమందరం కలిసి భోజనం చేసాం. తర్వాత మేము మా బాబాయ్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ కొత్త దంపతులకి ఎంట్రన్స్లో దండలు మార్పించి పేర్లు చెప్పించి లోపలికి తీసుకొచ్చాం. తర్వాత హారతి ఇచ్చాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.